ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మహంకాళే నమ. వినిగారు స్వాగతం. హాయ్ అమ్మ. ఈరోజు మసాలా వడ తయారు చేసుకుందాము. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఒక గంట సేపు నానబెట్టాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. తయారు చేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చనిపప్పు కొద్దిగా మెత్తగా వేసుకోవాలి, కొంచెం బరగ్గా వేసుకోవాలి. వేస్తున్నాను నేను. ఇట్లా వేసుకోవాలి. కొంచెం పప్పులుగా ఉండాలి, మిగతాది మెత్తగా ఉండాలి. మిగిలిన కూడా వేసేస్తున్నాను. నేను కొంచెమే నానబెట్టాను. ఇంకెట్లా వేసుకోవాలి, బరగగా పప్పులుగా వేసుకోవాలి. దీనిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెమే కదా, ఒక స్పూన్ అంత వేస్తున్నాను, చాలు. అది కొంచెమే కాబట్టి కొద్దిగా వేస్తున్నా. ఉప్పు, కారం ఏం అవసరం లేదు. ఇక మొత్తం వేసేస్తున్నా. పుదీనాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేస్తున్నాను. దీన్ని బాగా కలిపేసుకుందాము. ఇది పొడి పొడిలాడుతూనే ఉండాలి, నీరుగా ఉండకూడదు. ఇట్లా కలుపుకోవాలి, పొడి పొడిలాడుతా. ఇప్పుడు వేసేసుకుందాం వడలు. నూనె కాగిందో లేదో కొద్దిగా చూద్దాం. కాగింది. ఇది మీడియం మంట మీద పెట్టుకోవాలమ్మా. ఇట్లా అనేటమే ఇంకా. కొంచెం మందంగా చేసుకోవాలి ఇవి.
చూసారా, ఇట్లా వత్తటమే అంతే. ఇంక ఇట్లా ఒత్తుకొని వేసేసుకోవడమే వడలు. మీడియం మనపై పెట్టుకొని వేయించుకుందాం, ఎందుకంటే లోపల అంతటా వేగాలి కదా. హైలో పెట్టామనుకో పైన మాడిపోతాయి, లోపలదేమో ఉడకదు. అందుకని మీడియం మంట మీద వేయించుకోవాలి. మసాలా వడ అన్నమాట ఇది. చూసారు ఎట్లా వస్తున్నాయో వడలు. మీకు ఇట్లా రాలేదనుకో కొంచెం ఈ పిండిలో శనగపిండి కలుపుకోండి. అంతా ఒక 2 స్పూన్లు అట్లా కలుపుకోండి. డైరెక్ట్గా టేస్ట్ చూపించా కదా, మీకు శనగపిండి కూడా కలిపి చూపిస్తాను. ఇది ఇంట్లోనే పట్టాను శనగపిండి. శనగపప్పు తెచ్చి ఇంట్లో మిషన్ ఉందని చెప్పాను కదా, దానిలో పట్టుకున్నాను. ఇదిగో ఇంత వేసుకోండి. ఇలా కలుపుకోండి, ఏమి ఇబ్బంది ఏమి లేదు. కొంచెం వేస్తాను, మొత్తం మీద 1 స్పూను. ఈ కొంచెం దానికి మీకు అలాగా రాకపోతే ఈ పిండి కలుపుకోవాల్సింది. ఇలా వచ్చేసినాయి అనుకో మీకు పిండే కలపనవసరం లేదు. ఎర్రగేగిని చాలు. ఇంకా ఏదో పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చడి చేసుకున్నా, పప్పు చారులో నంచుకోవచ్చు చక్కగా ఈ వడలు. ఎర్రగా వస్తే చాలు. ఇంక
చూసారట పప్పులు పప్పులుగా కనిపిస్తున్నాయో వడలు. అవి కూడా వేసి చూపిస్తాను మీకు. పిండి కలిపాను కదా, ఇవి కూడా వేసి చూపిస్తాను మీకు. చిన్న చిన్న వేస్తాను నేను ఇవి. అరచేతులు వేసి నొక్కడమే. ఈ అరచేతులు ఇట్లా వేసుకొని ఇలా నొక్కడమే అంతే. ఇంకా మన గారెలాగా పలసగా చేసుకోకూడదు వడలు. ఇట్లా కానీ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోండి, పుదీనాకు ఎక్కువ వేసుకోండి కొంచెం. ఇక మసాలా వడలు అంటే ఇంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు, కాలేజీలకు కానీ స్కూళ్ళకి కానీ, సాయంత్రం వస్తారు కదా, అప్పుడు మీ పిల్లలు వచ్చేసరికి చక్కగా చేసి ఉంచుకోవచ్చు. పిల్లలు తింటారు రాగానే. ఇది పెద్ద వండ వచ్చింది, కొంచెం పెద్దది చేసుకుందాం. ఇంతే వేసుకోవడం. ఇట్లా వస్తాయి అన్నమాట. మీరు పిండి కలపకుండా ట్రై చేయండి ఇట్లాగా. ఒకవేళ మీకు ఇట్లా రాకపోతే అప్పుడు కొంచెం శనగపిండి కలుపుకోండి అంతే. మీడియం మంట మీద ఏం చేసుకుందాం, ఇట్లాగా ఏగొస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంతేనమ్మా మసాలా వడలు. నా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టండి. లోపల సాఫ్ట్గా ఉంటాయి, పైన కరకరలాడుతూ ఉంటాయి పైన చక్కగా. కొంచెం ఎరుపుకి వస్తే సరిపోద్ది. తుంచి చూపిస్తాను మీకు. అది చూసారా, లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన కరకరలాడుతూ ఉంటుంది. తినడానికి చాలా బాగుంటుంది. సరే ఉంటానమ్మా.